అన్న నమస్తే. సో ఇటీవల అద్దంకి దయాకరు, సామ రామ్మోహన్ రెడ్డి అండ్ నిన్న పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా హరీష్ రావు క్షుద్ర పూజలు చేసినారు, తెలంగాణకు వర్షాలు రాకుండా ఆపుతున్నారు అని ఆరోపించినారు. అది ఎంతవరకు నిజమంటారు అసలు? కాంగ్రెస్ నాయకులకు మతి భ్రమించింది. ప్రజల తిట్లు భరించలేక, ప్రజల వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీ మీద, కాంగ్రెస్ ప్రభుత్వం మీద బాగా వ్యతిరేకత వచ్చింది కాబట్టి అవి డైవర్షన్ కొరకు వాళ్ళకు అలవాటైపోయింది. రేవంత్ రెడ్డి శిష్యులు కదా వీళ్ళందరూ. రేవంత్ రెడ్డి గారు అయితే ట్రాఫిక్ని డైవర్ట్ చేస్తున్నారో వీళ్ళు కూడా క్షుద్ర పూజలు అని చెప్పేసి కొత్త నాటకాన్ని తెరదీసి ఇప్పుడు కొత్తగానే వింటున్నాం. అట్లా నిజంగా కూడా క్షుద్ర పూజలు చేసి ఆ వానలు ఆపడం లేకపోతే ఇంకోని ఏదో చేయడం అని అనుకుంటే ఈ రోజులలో ఎంతనే చేయొచ్చు, ఎవరికైనా చేయొచ్చు. అట్లాంటి అవకాశం ఉందా? ఖాళీ నోటి దురుసు తప్ప అద్దంకి దయాకర్ గారికి ఎమ్మెల్సీ అయ్యిండు, బుద్ధి లేకుండా మాట్లాడుతుండు. ఒక ఉద్యమ నాయకుడు గట్లా మాట్లాడొచ్చా? ఒక కనీసం మినిమం కామన్ సెన్స్ లేకుండా మాట్లాడండి. మహేష్ గౌడ్ పీసీసీ ప్రెసిడెంట్గా ఉండి అంటే చిల్లర మాటలు మాట్లాడొచ్చా? అసలు ఎవరు క్షుద్ర పూజలు చేస్తారు, ఎందుకు చేస్తారు? మాకు అవసరం ఉంది. తెలంగాణ ప్రజలు బాగుండాలని కోరుకునేది మేము, మా హరీష్ రావు గారు, మా కేసీఆర్ గారు, మా కేటీఆర్ గారు. అట్లాంటి వాళ్ళు మేమెందుకు వర్షాలు రావద్దని కోరుకుంటాం చెప్పండి? అయిన చేతగాక మధ్యలో దరువు బాగాలంటారు కదా, డ్యాన్స్ బాగాలేక అట్లుంది తప్ప వాళ్ళ పాలన చేతగాక అసమర్థ పాలన బయటపడుతున్నారు. ప్రజల వ్యతిరేకతతోటి ప్రజలు తిడుతురు కదా, ఆ డైవర్స్ కొరకు చిల్లర మాటలు తప్ప అంతకు మించి దాంట్లో పస లేదు, దాంట్లో వాస్తవం కూడా లేదు. ఇప్పటికైనా అద్దంకి దయాకర్ గారు నీకు పీసీసీ మన ఎమ్మెల్సీ ఇచ్చారు, ప్లస్ అధికార ప్రతినిధి జర బొల్లు దగ్గర పెట్టుకొని నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి దయచేసి. ఎందుకు చెప్తానంటే నువ్వు ఇప్పుడు ఇంతకుముందు చాలా గతంలో చాలా సందర్భాలు చెప్పినావు. నువ్వు హరీష్ రావు గారిని లేకపోతే కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని నోటికి వచ్చినట్టు రా ఆర్బిఓ అని మాట్లాడుతున్నావు కదా, ఒళ్ళు జాగ్రత్త పెట్టుకుని మాట్లాడాలి. మీకు గౌరవిస్తాం, ఎందుకంటే మీరు ఉద్యమ నాయకుడు, మంచి నాయకుడు కాబట్టి మీకు తెలంగాణ మాల మహానాడు పెట్టుకొని ఒక సంఘానికి ప్రెసిడెంట్గా ఉండి ప్రజలకు సేమ్ మంచి కోరుకుంటున్నావు కదా. తెలంగాణ ప్రజలు అందరూ ఉన్నారు అంతే తప్ప నీదేదో రేవంత్ రెడ్డి మెప్పు కోరుకో, రేవంత్ రెడ్డి గారు నీకు ఏదో ఎమ్మెల్సీ ఇచ్చిన తర్వాత మినిస్టర్ ఇస్తారని చెప్పేసి ఏదో ఆశలు పడేసేసి కేసీఆర్ అని కేటీఆర్ గారిని హరీష్ రావు తిడితే మాత్రం బాగుండదు. మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం. మరొకసారి నోరు జారితే పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే మంచిగా ఉండని చెప్పి సందర్భంగా ప్రధానంగా వాళ్ళకి పాలన చేతగాక ఇట్లాంటి ఆరోపణలు చేస్తున్నారు, వార్తలలో నిలబడడానికే ఇట్లాంటి ఆరోపణలు చేస్తున్నారని మీరు అంటున్నారా? 100% అండి, 100% ప్రజలలో చీకొట్టించుకుంటారు రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. ప్రజలు ఏ వర్గానికి సంబంధించిన ప్రజలు చూసినా, అంటే లేబర్ కాంచలి ఇండస్ట్రీస్ దాకా, స్టూడెంట్స్ నుంచి ఎవరైనా సరే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అన్నా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్నా చీ కొడుతున్నారు. ఎవరి దగ్గర మీలాంటి మీడియా పోయి మైకి పెడితే అమ్మనాభూతులు దేశంలో తెలంగాణ ప్రజలకు అన్ని తిట్లు వస్తాయని చెప్పి ఎవరు ఊహించలేదు. ఒక ముఖ్యమంత్రిని దాదాపు 29 రాష్ట్రాలలో ఏ ముఖ్యమంత్రి తిట్టిన తిట్లు ఈ రేవంత్ రెడ్డి గారు తింటుండు. అంతగానో తిడుతున్నారు ప్రజలు. ఏ ఒక్క వర్గం కూడా ప్రజలు సంతోషంగా లేరు, అందరూ కూడా బాధలతో ఉన్నారు. గతంలో కేసీఆర్ గారి పాలనలో 10 సంవత్సరాల్లో అద్భుతంగా ఒక పండుగలాగా ఉండే, ఏ చిన్న కార్యక్రమం అయినా కూడా అద్భుతంగా ప్రజలకు చేరే విధంగా, ఏ సంక్షేమ పథకం పెట్టినా ప్రజలకు చేరే విధంగా, డెవలప్మెంట్ కూడా అందరికి వచ్చే విధంగా కేసీఆర్ గారు చేసిండు. 9.5 సంవత్సరాలలో బీఆర్ఎస్ గవర్నమెంట్లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నీటి విషయంలో కానీ, కరెంటు విషయంలో కానీ, ఇండస్ట్రీ విషయంలో కానీ, భూముల విషయంలో కానీ, రైతుల విషయంలో కానీ, స్టూడెంట్స్ విషయంలో కానీ ఎవ్వరు కూడా ఎక్కరు కూడా బాధపడిన పరిస్థితి ఉండే. ఈ ఊర్లలో చిన్న ఫంక్షన్ చేసినా కూడా, ఒక మైసం పండుగ, ముత్యాల పండుగ చేసినా కూడా గొప్ప ఘనంగా చేసుకునే వాళ్ళు. కానీ ఈరోజు ప్రతి తెలంగాణ బిడ్డ చెవిలో ఒక చిల్లి గవ కూడా లేని పరిస్థితి రేవంత్ రెడ్డి పాలన. అంత దరిద్రమైన పాలన నడుస్తుంది. రేవంత్ రెడ్డి కాలు దరిద్రమైన కాలు కాబట్టి ఎవరు కూడా హ్యాపీగా లేరు, అందరూ బాధలతోనే ఉన్నారు. ఎవ్వరు కూడా రైల్వే స్టేషన్ మొత్తం పడిపోయింది, హైడ్రాన్ పనికిమాలు తీసుకొచ్చిండ్రు, దానివల్ల రైల్వే స్టేషన్ మొత్తం పడిపోయింది. ప్రజలంతా నిరాకర్షితంగా నిరాశతోనే ఉన్నారు అందరూ కూడా. ఈ రైతులు కూడా కనీసం డిఏపి యూరియా కూడా ఇయ్యలేని పరిస్థితి దుస్థితిలో ఉందంటే రేవంత్ రెడ్డి గారు ఎంత దీనస్థితిలో ఉందో, ఎంత చేతకాల పాలన నడుస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఈయన డైవర్షన్ కొరకు రేవంత్ రెడ్డి డైరెక్షన్లో పీసీసీ ప్రెసిడెంట్ గారు కానీ, అద్దంకి దగ్గర కానీ, ఇంకా ఎవరు మాట్లాడినా కూడా అట్లా చిల్లర మాటలు మాట్లాడుతారు. 100% డైవర్షన్ కొరకు చేస్తున్నారని చెప్పి సందర్భం చెప్తున్నాం. బీఆర్ఎస్ స్టాండ్ ఏంది ఈ ఇష్యూలో? బీఆర్ఎస్ స్టాండ్ ఏంది అంటే ఎట్లా ప్రొసీడ్ అవ్వబోతున్నారు ఈ ఇష్యూని టేక్ ఆఫ్ చేయడానికి, లేదా ఈ ఇష్యూని మొత్తం సార్ట్అవుట్ చేయడానికి ఎటువంటి స్టెప్స్ తీసుకుంటారు? చిల్లర మాటలు మాట్లాడితే మా బీఆర్ఎస్ పార్టీ తరఫున పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఏదో మీరు అడిగారు కాబట్టి మీ దీని మీద రియాక్షన్ అవుతుంది తప్ప ఆ చిల్లర మాటలు ఎవరు కూడా తెలంగాణ ప్రజలు, తెలుగు ప్రజలు ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు. ఈ క్షుద్ర ప్రజలు చేస్తున్నారు, ఏదో ఆన పడకుండా ఆపాలని చూస్తున్నారు అని చెప్పి రామ్మోహన్ రెడ్డి గారికి బుద్ధి లేదు, గిద్దు లేదు, ఏం లేదు. ఆయనకి ఏం లేదు కానీ ఉత్తిన నోటు ఇంత చిన్న ఉన్నట్టు కొత్త రాజకీయాలకు వచ్చిండు, ఎగిరెగిరి పడుతున్నాడు. అది కరెక్ట్ కానే కాదు. ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు. దీనికి రియాక్షన్ చేయాల్సిన అవసరం, ఇవ్వాల్సిన అవసరం లేదు. వారు చిల్లర మాటలు పట్టించుకోవాల్సిన తెలంగాణ ప్రజలు ఎవరు పట్టించుకోరు, మేము కూడా పట్టించుకోము దీన్ని.